గైస్, మహాభారతం పార్ట్ 21 ఏంటంటే సూర్యపుత్రుడైన కర్ణదేవుడు మహాభారతంలోకి ఎలా ప్రవేశించాడో తెలుసుకుందామా. ద్రోణాచార్యుల వద్ద రాజకుమారుల విద్యాభ్యాసం అయితే పూర్తయిందండి. వారు తాము నేర్చుకున్న విద్యలను ప్రదర్శించడానికి ఒకరోజు నిశ్చయించుకున్నారు. ఆ రోజు రాజకుటుంబం అంతా, ఆ నగర ప్రజలు అందరూ ప్రదర్శనను తిలకించడానికి సమావిష్టులైనారు. భేరీలు డంకాలు మ్రోగించబడ్డాయి. అందరూ రాజకుమారులు తన యుద్ధ నైపుణ్యతను అద్భుతంగా ప్రదర్శించారు. భీమ దుర్యోధనుల గదాయుద్ధంలో చూసిన ప్రావీణ్యం అందరినీ ఎంతో ఆకర్షించబడింది. తుదికది నిజమైన యుద్ధంగా మారింది. వెంటనే అశ్వత్థామ వారిని ఆపాడు. చివరిగా విలువిద్యలో ఆరితేరిన అర్జునుడు సభాసదులు ఎన్నో వింతలు చేసి చూపించాడు. ఆగ్నేయాస్త్రంలో మంటలు పుట్టించి, వరుణాస్త్రంలో వర్షం కురిపించి ఆర్పివేశాడు. ఇలాంటివెన్నో అద్భుత ప్రదర్శనలు చేసి తన వంటి వాడు ఎవరూ లేరని అనిపించుకున్నాడు అర్జునుడు. అందరి మన్ననలు పొందాడు. కానీ దుర్యోధనుడు మాత్రం ఈర్ష్యతో కృంగిపోయాడు. ప్రదర్శన ముగిసే తరుణంలో ఒక ఆజానుబాహుడు, దృఢకాయుడైన యువకుడు హఠాత్తుగా ప్రదర్శనశాలలో ప్రవేశించి అర్జునులకు సవాలు చేశాడు. అతడి కుంతి యొక్క మొదటి కుమారుడైన కర్ణుడు. సింహంలా ముందుకు దూకి గర్జిస్తూ, అర్జున, నీవు ప్రదర్శించిన విలువిద్యా కౌశలం కంటే మరింత కౌశలాన్ని నేను ప్రదర్శిస్తాను అంటూ అందరూ చూస్తుండగా అర్జున చేసిన ప్రదర్శనలన్నిటినీ అనాయాసంగా చేసి చూపాడు. దుర్యోధనుడు మహా ఆనందంతో వెంటనే కర్ణుడి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి వచ్చి అతన్ని కౌగలించుకుని, ఓ రాజకుమారుడా, నీకు స్వాగతం. నీవు ఎవరైనా సరే, నేను నా కురు రాజ్యము నీ ఆజ్ఞకు వేచి ఉంటాము అన్నాడు. అందుకు కర్ణుడు, నాకు కావాల్సింది అవి రెండు. ఒకటి నీ స్నేహము, రెండవది అర్జునుడితో యుద్ధం అన్నాడు. అర్జునుడు, కర్ణుడు ఒకరినొకరు కవ్వించుకుంటూ పోరాటానికి నిలబడ్డారు. ఈ విధంగా అయితే మహాభారతంలోకి కర్ణుడు ప్రవేశించాడండి. పార్ట్ 22లో ఈ యుద్ధం చూసి కుంతీదేవి ఏమైందో తెలుసుకుందామా. ప్లీజ్ సబ్స్క్రైబ్.